వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ మాట. శ్రీరంగపట్టణం మాండ్య జిల్లా మైసూరుకు ఉత్తరాన 16 కిలోమీటర్లు దూరంలో ఉన్న శ్రీరంగపట్టణం గురించి. బ్రిటిష్ వారికి శ్రీరంగపట్టణం అని పిలువబడిన కావేరీ నదిలోని ఈ ద్వీప కోట మైసూర్ పులిగా ప్రసిద్ధి చెందిన టిప్పు సుల్తాన్కు మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగిన యుద్ధాలకు చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. చివరకు 1799లో బ్రిటిష్ వారు ఈ కోటపై దాడి చేసి టిప్పును హతమార్చి దక్షిణ భారతదేశంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. నేడు కావేరీ నది యొక్క 2 పాయలపై ఉన్న వంతెనల మినహా కోటలోని ఏ కట్టడాలు మిగల్లేదు. ఆ వంతెనల పైనుండి స్నానఘట్టాలు మరియు ప్రాకారాలు కనిపిస్తాయి. తూర్పు, దక్షిణ దిశలలో టిప్పు నియమించిన ఫ్రెంచ్ ఇంజనీర్లు నిర్మించిన బహుభుజి బుర్జులు మరియు గోపురాలతో కూడిన ప్రాకారాలను ఒక విశాలమైన కందకం చుట్టుముట్టి ఉంది. దక్షిణాన ఉన్న మైసూర్ గేటు మరియు ఏనుగు గేటుకు ఇరువైపులా ఉన్నాయి. ఇక్కడ ఉత్తమమైన సుగంధ ద్రవ్యాలు కూడా దొరుకుతాయి. కాపలా గదులు, టిప్పు బ్రిటిష్ ఖైదీలను ఉంచే చెరసాల అయిన సుల్తాన్ బ్యాటరీ ఉత్తరాన ఉంది. దానికి సమీపంలోనే టిప్పు హత్యకు గురైన వాటర్ గేట్ ఉంటుంది. శ్రీ రంగనాథుడు ఈ ద్వీపానికి పేరు రావటానికి కారణమైన ఆలయం 19వ శతాబ్దంలో గణనీయంగా పునరుద్ధరించబడిన ఒక పెద్ద సముదాయం. గర్భగుడిలో శయనించి ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. శంపశతం అని పిలువబడే కీవెన్ నదిలోని ఈ ద్వీపపు కోట బ్రిటిష్ వారికి మరియు మైసూరు పులిగా పిలువబడే టిప్పు సుల్తాన్కు మధ్యన జరిగిన యుద్ధానికి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బ్రిటిష్ వారు చివరకు 1790లో బెర్తాడెల్పై దాడి చేసి టిప్పు సుల్తాన్ను హతమార్చి దక్షిణ భారతదేశంలో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. తూర్పు మరియు దక్షిణ దిశలలో టిప్పు నియమించిన ఫ్రెంచ్ ఇంజనీర్లు నిర్మించిన బహుభుజి బురుజులు మరియు సొరంగాల వంటి ప్రాకారాలను ఒక విశాలమైన కందకం చుట్టుముట్టి ఉంది. దక్షిణాన ఉన్న మైసూర్ గేటు మరియు ఎలిఫెంట్ గేటుకు ఇరువైపులా సుల్తాన్ బ్యాటరీ ఉంది. టిప్పు బ్రిటిష్ ఖైదీలను ఉంచే చెరసాలలోని కాపలా గదులు ఉత్తరాన ఉన్నాయి. దానికి సమీపంలోనే వాటరు ఉంది. శ్రీరంగపట్టణంలో సమాధి చేయబడింది. టిప్పు చంపబడిన ద్వారం ఈ ద్వీపానికి పేరు రావటం కారణమైన రంగనాథ ఆలయం